ఫౌండర్ మెంబరు. ఆయన ప్రతి ఒక్క వాకర్ను కూడా దగ్గర తీస్తూ ఈ యొక్క హోమియో హాస్పిటల్ను కూడా ఆయన ప్రోత్సాహంతోనే ఈ హాస్పిటల్ అనేది ఓపెన్ అయింది డాక్టర్. ఎందుకంటే ఆయన మన క్లబ్కు ఎన్నో సేవలు చేసి ఏ పోస్టు కూడా ఆశించని వ్యక్తి. ప్రెసిడెంట్ ఉండాలంటే కూడా ఆయన ఉండకుండా వేరే వాళ్ళకు అవకాశం ఇస్తూ సేవ చేసినటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మరవకూడదు. ఆయన కుటుంబం యొక్క శుభాశిస్సులు అందిస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు. మెంబర్లకు పరిచయం లేకపోవచ్చు కానీ మెంబర్ అతను ఫౌండర్ మెంబర్ అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేసిండ్రు ఏంటి అని అన్నది. ఆయన మెంబర్ కాకుండా ఆయన స్వతహాగా హోమియో డాక్టర్ అయి ఆయన ఒక మంచి ఇక్కడ తిరిగే వాకర్లకు మనం ఏదైనా ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో ఒక హోమియో క్లినిక్ ప్రారంభిద్దాం మనం అని చెప్పేసి ప్రపోజల్ పెట్టి దాన్ని స్థాపించి దాంట్లో ఆయననే స్వతహాగా డాక్టర్గా పనిచేస్తుంటూ చాలా సంవత్సరాలు కూడా ఆయన సేవ చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఇక్కడ మన నల్లకుంటలో ఉండేనే అప్పుడు ఇక్కడ ఉన్నన్ని రోజులు అతను సేవ చేసిండు. అతను ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిన తర్వాతనే మనం వేరే వాళ్ళ డాక్టర్లను తీసుకురావడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తులను మనం ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వారిని స్మరించుకుంటూ మన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ జీవన్. మన వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యొక్క ప్రారంభ సభ్యులు అయినటువంటి డాక్టర్ వసంత కృష్ణ గారు రీసెంట్గా ఆయన ప్రబోధించారు. వారు మంచి ఆదర్శమైన వాకరు. అట్నే ఈ యొక్క క్లబ్ స్థాపనలో ఆయన ముందడుగు వేశారు. ఫస్ట్ ఆయనే ఫౌండర్ మెంబర్గా ఉన్నారు. ఆయన ఎటువంటి పదవులు ఆశించకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఇచ్చేసి ఆయన ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఆయన వృత్తిరీత్యా హోమియో డాక్టర్గా తన వృత్తిని కొనసాగించిన వ్యక్తి. ఇక్కడ మన వాకర్స్ అందరూ కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఫ్రీ హోమియో క్లినిక్ని స్టార్ట్ చేసి ఆయన స్వయంగా సేవలు అందించి షిఫ్ట్ అయ్యాక ఆయన ప్లేస్లో డాక్టర్గా మన క్లబ్ వారు వేరే వాళ్ళని ఎంగేజ్ చేసి దాన్ని కంటిన్యూ ఇప్పటికి కూడా చేస్తున్నారు. సో అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా విచారదాయకం అని చెప్పేసి మన యొక్క సీనియర్ వాకరు పిఏపి వాకర్ వి నాగభూషణం గారు తమ యొక్క సంతాప సందేశం తెలియజేశారు. అలాగే మన సంపత్ గారు మిగతా వాకర్ మెంబర్స్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మన వాకర్స్ క్లబ్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా దేవుని ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ.